ఒక గొప్ప వ్యాపారి, చాలా ధనవంతుడు, బంగారు బోనులో రామచిలుకని బంధించి పెట్టి దానికి కావలసిన ఆహారము, దానికి కావలసిన పండ్లు, అన్ని కంఫర్ట్స్ ఇస్తాడు. బంగారం బోన్లో కేజీలో ఉండిపోద్ది రామచిలుక. ఆ వ్యాపారస్తుడు వ్యాపారం చేయటానికి ఒక రోజు వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆ రామచిలుకని అడుగుతారు, ఏమని, నీకేమన్నా తేవాలా, నేను బయటికి వెళ్తున్నాను కదా, వేరే దేశానికి వేరే ఊరికి వెళ్తున్నాను కదా అన్నప్పుడు ఆ రామచిలుక ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటంటే, నాలాంటి చిలుకలు, రామచిలుకలు మీకు కనబడ్డప్పుడు ఒక సందేశాన్ని ఇవ్వండి అని చెప్పుద్ది. ఏమని, నేను ఇట్లా బంగారం కేజీలో ఉన్నాను, నేను కూడా ఎగరాలనుకుంటున్నాను అని చెప్పండి అన్నప్పుడు ఆ వ్యాపారస్తుడు విని ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గుంపు రామచిలుకల గుంపులో వచ్చేసి ఆ చిలుక చెప్పిన సమాచారాన్ని చెప్పుద్ది. ఏమని, నేను కూడా మీలాగా ఎగరాలని ఉంది, కానీ ఇప్పుడు నేను బంగారు బోన్లో చిక్కుపోయి ఉన్నాను, నాకు కూడా ఫ్రీడమ్ కావాలి అని అన్నదండి నా చిలుక అన్నప్పుడు కామని ఒక చిలుక కింద పడి చనిపోద్ది. అప్పుడు వ్యాపారస్తుడు ఏమనుకుంటాడు, అయ్యో ఈ చిలక నా దగ్గర ఉన్న చిలక ఫ్రెండ్స్ ఏమో పాపం విడిపోయిన బాధల్లో చనిపోయిందని తన ప్రయాణం ముగించుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాడు. వచ్చి చిలకతో మాట్లాడతాడు. నువ్వు చెప్పినట్టుగా నేను అక్కడ చెప్పాను ఆ గుంపులో, ఆ విషయం చెప్పేసరికి ఒక చిలుక మాత్రం కింద పడి అప్పటికప్పుడు మరణిస్తుంది అని. అప్పుడు ఈ బంగారు కేజీలో ఉన్న రామచిలుక పైకి చూసి కళ్ళు పెద్దగా చేసి, ఇలా జరిగిందా అమ్మో అని అది కూడా ఢామని కింద పడిపోద్ది, చనిపోద్ది కేజీలో. వ్యాపారస్తుడికి అర్థం కాదు ఇదేం జరిగింది. దాన్ని బయటికి తీసి కేజీ నుంచి పక్కన పెట్టి చేతిలో పట్టుకొని ఏడ్స్తుంటాడు, అయ్యో చనిపోయిందని. ఆ సమయంలోనే ఆ రామచిలుక ఎగిరి పారిపోద్ది. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మనం కూడా ఎగరలేము, మనం కూడా పెద్ద విషయాన్ని సాధించలేము, మనం కూడా సక్సెస్ కాకపోవటానికి కారణం ఏంటంటే భయము. ఎంతవరకైతే భయం అనే బోన్లో ఉంటామో, డౌట్ లో ఉంటామో, వేరే వాళ్ళు ఏమనుకుంటారో, నేను చేయగలనా, నేను చేయలేనా అని సెల్ఫ్ డౌట్ లో ఉంటాము, భయంలో ఉంటాము, మనం ఏమీ సాధించలేము. ఎంతవరకైతే మనం ధైర్యంగా మన మాటని మన యొక్క ఉద్దేశాన్ని గట్టిగా చెప్పలేము, రామచిలుక లాగా మనం కూడా సక్సెస్ అవ్వలేము. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకున్నప్పుడు మీరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మెనీ థ్యాంక్స్. చాలా మంది షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.